హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు వీడియో అయితే మీకు ఇప్పుడు మనీ ఎలా సేవ్ చేసుకోవాలి? 2026లో మీరు మనీ ఎలా సేవ్ చేసుకోవాలి? ఎలా స్టార్ట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అయినా సరే ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కూడా డీటెయిలింగ్‌గా వీడియో అయితే చేస్తానండి. ఎవరైనా కానీ మనము మనీ అనేది కంపల్సరీ మనం ఎంత సంపాదిస్తున్నా గానీ ఎంతో కొంత సేవ్ అయితే చేసుకోవాలి. అలా సేవ్ చేసుకోకుండా మొత్తం సంపాదించిన డబ్బులు మొత్తం మనం ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటే మనకు భవిష్యత్తులో చాలా అంటే చాలా నష్టమైతే జరుగుతుంది కదా! ఇప్పుడు మనం సంపాదించుకునే దాంట్లో ఇప్పుడే ఖర్చు పెట్టేసుకుంటే మళ్ళీ మన భవిష్యత్తులో మనం చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర అప్పు చేయాల్సొస్తుంది. అలా కాకుండా మీరు 1 ఇయర్‌లో ఇప్పుడు 2026 నుంచి స్టార్ట్ చేశారనుకోండి. ఈ ఫిబ్రవరి మంత్ నుంచి స్టార్ట్ చేయండి. కానీ మళ్ళీ ఫిబ్రవరి మంత్ వరకు పెట్టుకోండి. అంటే 2027 ఫిబ్రవరి మంత్ వరకు డేట్ ఏసి పెట్టుకొని, ప్రతిరోజు ఎంత సేవ్ చేసుకోవాలనేది నేను డీటెయిలింగ్‌గా చెప్తాను. మీ బడ్జెట్‌కి తగ్గట్టు మీరు ఎంత సంపాదిస్తున్నారో దానికి తగ్గట్టు మీరు సేవ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తానండి. మీరు మీ పరిస్థితులను బట్టి మీరు సేవ్ చేసుకోండి. ఇక ఎప్పుడు 1 ఇయర్ అయితే టార్గెట్ పెట్టుకోమని నేను చెప్పాను గదా! అసలు డబ్బులు ఎందుకు సేవ్ చేసుకోవాలని మీకు అనుకుంటారు కదా చాలామంది. ఎందుకండి ఇంగ ఉండేది ఒకటే లైఫు. మనం ఉన్న అమౌంట్‌ని మనం సంపాదించినది మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుంది గదా! ఎందుకు సేవింగ్స్, సేవింగ్స్ అంటూ ఉంటారు అనుకుంటాము. కానీ ఎప్పుడూ కూడా మీరు ఎంత సంపాదించినా కూడా దాంట్లో కనీసంలో ఒక 20% అన్నా సేవింగ్స్‌లోకి వెళ్ళిపోవాలి అమౌంట్ అది. మీరు ఎంత సంపాదించినా ఇప్పుడు రూ. 100 సంపాదిస్తుంటే రూ. 20 పక్కన పెట్టేసుకోవాలి. అది సేవింగ్స్ అంటే దాన్ని ముట్టుకోకూడదు. దాన్ని ఆహ్, యూజ్ అంటే ఎం ఎప్పటికి దాన్ని యూజ్ చేయకుండా భవిష్యత్తు అవసరం కోసం దాన్ని అట్లనే సేవింగ్స్‌లో అంటే పెట్టేసుకుంటూ ఉండాలండి. అలా మనం ఎప్పుడూ కూడా అమౌంట్ అనేది సేవింగ్ చేస్తూ ఉండాలి. హ్యాపీనెస్ అంటే మనం మనకొచ్చిన అమౌంట్‌లోంచి మనం మొత్తం అయితే వేస్ట్ అయితే ఖర్చు పెట్టం కదా! ఎంతో కొంత మనం హ్యాపీనెస్‌కి కూడా మన సంతోషం కోసం ఇప్పుడు మీరు ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే అది హ్యాపీనెస్ కోసమే కదా! ఆ డ్రెస్‌కి కూడా అమౌంట్ పెట్టి కొంటాం కదా! అలా మన చిన్న చిన్న కొన్ని కొన్ని సంతోషాలను కూడా వదిలిపెట్టుకొని సేవింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మొత్తం వదిలిపెట్టుకోకూడదు. అలా పిసినారిగా కూడా ఉండడం వల్ల కూడా మనకు లైఫ్ మొత్తం బోరింగ్‌గా అనిపిస్తుందండి. అలా కాదు కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తుంటే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక 1 ఇయర్ టార్గెట్ అయితే పెట్టుకోవాలనుకున్నాను గదా! ఎంత మనీ సేవ్ చేస్తాము అనేది మీ బడ్జెట్‌ని బట్టి అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ అనుకోండి ఆహ్, నెలకు ఒక రూ. 1000 సేవింగ్ చేస్తుంటారు కొంతమంది. అందరూ అని చెప్పట్లేదు. కొంతమంది 500 కూడా సేవింగ్ చేయలేకపోయుండొచ్చు. ఇక జాబ్ చేసే వాళ్ళైతే గాని నెలకు ఒక 10,000 సేవింగ్ చేస్తారనుకోండి. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇంత అని కాదండి. అలా బిజినెస్ చేసే వాళ్ళకు రోజుకు ఎక్కువ మనీ సేవ్ చేసుకోవచ్చు. అలా నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్‌గా నేను ఎంత సేవ్ చేస్తాను అనే దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. మీరు మీ పరిస్థితులకు తగ్గట్టు మీకు ఎంత సేవ్ చేసుకుంటారనేది మీరు ఆలోచించుకోండి. ఇక ఫస్టొచ్చేసి నేను 1 ఇయర్‌కొచ్చేసి 36,000 అయితే సేవింగ్ చేస్తానండి. ఎందుకంటే నాకు 1 మంత్‌కు నేను 3,000 అయితే సేవింగ్ అయితే కంపల్సరీ చేస్తానండి. మీకు ఆల్రెడీ నేను మా హస్బెండ్ నాకిచ్చిన అమౌంట్ నేను ఎలా సేవ్ చేసుకుంటాను అనేది నేను చెప్తున్నాను కదా! నేను మంత్లీ బడ్జెట్ వీడియోస్ చేస్తున్నాను. అలాగే ఇక 1 మంత్‌కొచ్చేసి 3,000 రూపీస్ అయితే నేను సేవ్ చేస్తాను కదా! అది వీడియోస్ అయితే ఉన్నాయి. మీరొకసారి నేను లింక్ అయితే ఇస్తాను. మీరొకసారి చూడండి. అలాగే 1 డేకొచ్చేసి 96 రూపీస్ అంటే దగ్గర దగ్గర 100 రూపీస్ అయితే సేవింగ్ చేసుకోవాలి. అలా అందరూ చేసుకోలేరు కాబట్టి మంత్‌కైతే టార్గెట్ పెట్టుకోండి. ఇలా 1 ఇయర్‌కొచ్చేసి 36,000 అలాగే 6 మంత్స్‌కొచ్చేసి 18,000 ఇలా మీరు 1 ఇయర్ అని కాదు కొంతమందికి 6 మంత్స్ వరకే సేవింగ్ చేసుకోవచ్చు. కొంతమంది 1 మంత్ ఒక 1 మంత్ వరకే మీ టార్గెట్ ఏదైనా ఉంటే కొనాలని ఉంటే దానికి తగ్గట్టైనా చేసుకోండి. లేదు నేను ఫస్ట్ చెప్పినట్టయితే 1 ఇయర్ వరకైతే టార్గెట్ పెట్టుకొనైనా చేసుకోవచ్చండి. మీ పరిస్థితులను బట్టి మీరు కొంతమంది 1 ఇయర్ వరకు సేవింగ్ చేసి దాంతో ఇన్వెస్ట్‌మెంట్ లాగా పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా 1 మంత్ కూడా కొంతమందికి పరిస్థితులు అందరికి ఒకేలా ఉండవు కదా! 1 మంత్‌కి ఈ 3,000 కూడా వాళ్ళకు చాలా పెద్ద అమౌంట్ అవుతుందండి. ఇది యూజ్ చేసుకొని ఇదేంటి ఈ 3,000 సేవింగ్ చేసుకొని కూడా దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక ప్రతి నెల మనము 3,000 అయితే సేవ్ చేయాలన్నాను గదా! అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ డే రోజు 96 రూపీస్ అయితే వేయాలన్నా గదా! మీరు 96 రూపీస్ వేయలేకపోతే 100 రూపీసే వేసేసుకోండి. అంటే 100 అంటే రౌండ్ ఫిగర్ ఈజీగా ఉంటుంది గదా! అలా
దానికి మీకు అమౌంట్ ఎక్కువ కూడా వస్తుంది లాస్ట్‌కొచ్చేసరికల్లా. కానీ మీరు 1 మంత్‌కి 3000 అయితే సేవింగ్ చేసుకోండి బావుంటుంది. అంటే ఇది చిన్న అమౌంటే చాలామందికి ఇంట్లో ఉండి కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇక సెకండ్ డే వచ్చేసి అలాగే. అలా మొత్తం 30 డేస్ వరకు అలాగే చేసుకోండి. అలా 30 డేస్ చేసుకోవడం వల్ల మీకు ఈజీగా 3000 అనేది ఈజీగా సేవింగ్ అయితే అవుతుంది. ఇక నేను ఎలా చేస్తాను అనేది చెప్తాను చూడండి. నాకు ప్రతి నెల అంటే నేను చెప్పాను గదా మీకు. నేను కూరగాయలలో నుంచి నాకు 1500 ఈజీగా సేవింగ్ అవుతుందండి. నేను ప్రతి నెల ఇప్పుడు మంత్‌కు 4 సాటర్‌డేస్ వచ్చాయనుకోండి. 2000 అయితే ఇప్పించుకుంటారు మా హస్బెండ్‌ని అడిగి. దాంట్లో నుంచి నేను ఒక రూ. 1000 సేవింగ్ చేస్తున్నాను. ఓ ఇంకా నెక్స్ట్ మంత్ 5 వీక్స్ వస్తే నాకు ఇంకా ఎక్కువ సేవింగ్ అవుతుంది. దాంట్లో నెక్స్ట్ మంత్‌కు కవర్ చేస్తూ ఉంటానండి. అలా నేను 1500 అయితే సేవింగ్ అయితే చేస్తూ ఉంటాను. ఇక మిల్క్‌లో వచ్చేసి ఒక 200 మాక్సిమం అయితే సేవింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అలాగే సరుకుల నుంచి కూడా ఒక రూ. 1000 అయితే సేవింగ్ చేస్తాను. ఇదొచ్చేసి ఇంగ ఎక్స్‌ట్రా అమౌంట్ అండి. ఇంకా చెప్పాలంటే నేను 3000 ఈజీగా నేను సేవింగ్ చేస్తాను. ఇంకా మా హస్బెండ్ నాకు నా ఖర్చులకంటూ ఒక రూ. 1000 అయితే ఇస్తాడండి. అలా నేను ఈజీగా ప్రతి నెల నేను 3000 అయితే ఈజీగా సేవింగ్ అయితే చేస్తాను. కాబట్టి ఇలా మీరు మీ బడ్జెట్ అంటే మీరు ఎక్కడెక్కడ సేవింగ్ చేయగలరు? మీరు ఎలా ఒకవేళ మీరు సంపాదించేటోళ్ళంటే మీరు మనీ మీరు ఎర్న్ చేసుకునే వాళ్ళైనా కూడా ఈజీగా సేవింగ్ చేసుకోవచ్చు. ఇంత అని కాదు టార్గెటు. మీకు అనుగుణంగా మీరు ఎంతైనా సేవింగ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ప్రతి నెల సేవింగ్ చేయడం వల్ల మీకు మీరెప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఈజీగా యూజ్ అయితే అవుతుందండి. అలాగే మీరు ఇంతే చేయాలి అనేది రూల్ అనేది ఏముండదండి. మీరు ఎంత చేయగలరో అంత సేవింగ్స్ అనేది చేయడం అనేది మొదలుపెట్టాలి ఫస్ట్. సేవింగ్స్ చేయడానికి మొదలుపెడితే ఈజీగా మీకు మీ అవసరాలకు తగ్గట్టు భవిష్యత్తులో మీకైతే ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా మనం ప్రతి ఒక్క అంటే మామూలుగా హౌస్ వైఫ్స్ అనుకోండి. ప్రతి ఒక్క దానికి మన హస్బెండ్‌ని అయితే అడగలేం కదా! అలా కాకుండా ఇలా మీరు సేవింగ్ చేసిన అమౌంట్‌తోనే మీరు ఏదైనా మీకు నచ్చినది కొనుక్కోవచ్చు. లేకపోతే మీ హస్బెండ్‌కి గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. లేకపోతే మీ పిల్లలకి అవసరానికి యూజ్ అయితే చేసుకోవచ్చు. మీరు మనీ సేవింగ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇప్పుడు 3000 అయ్యుండొచ్చు. కానీ 1 ఇయర్‌కి చూడండి 36,000 అవుతుంది. ఇదే మీకు ఒకవేళ అప్పుంటే మీరు అప్పు తీర్చేసుకోవచ్చు. మీకు చిన్న అమౌంటే అయ్యుండొచ్చండి. ప్రతి నెల 3000 కానీ 1 ఇయర్‌కు అలాగే పెట్టుకుంటే 36,000 అయితే అవుతుంది. మీకేదైనా చిన్న చిన్న అప్పున్నప్పుడు లేకపోతే ఒకవేళ ఎవరన్నా అప్పు కట్టాల్సిన టైంలో వచ్చినప్పుడు కూడా మీ హస్బెండ్ దగ్గర అమౌంట్ తక్కువుంటే మీరిచ్చి హెల్ప్ చేయొచ్చు గదా! అలా కూడా యూజ్ అవుతుంది. మీరు ఎవరైనా కానీ మనీ అనేది సేవ్ చేయడం మొదలు పెట్టాలండి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌గా నేను చెప్తున్నాను అంతే. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఓకే. థాంక్ యూ.